హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆది. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్, కేటగిరీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనకి రీసెంట్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంతకు ముందున్న 2% నుంచి 6% దాకా రేజ్ అయినాయి. ఇందులో ఎంతోమంది కాంట్రిబ్యూషను, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ టువర్డ్స్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలని, కొంతమంది తెలిసి తెలియకపోయినా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం అవేర్నెస్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే అన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాఫిట్స్ జనరేట్ చేయవు. అది ఎందుకు, ఎలా సెక్టోరియల్గా తెలుసుకోకుండా లేదా కేటగిరీ తెలుసుకోకుండా మనము రాంగ్ కమ్యూనికేషన్తో వెళ్తే ఏ ఆబ్జెక్ట్తో మనం దాన్ని ఓపెన్ చేసామనేది ఫుల్ఫిల్ కాదు. అందువల్ల ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ని మనం సెర్చ్ చేసుకోవాలి, చూజ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు అనిపించింది, నేను వాడుతున్నది, నేను మీకు సజెస్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని, ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏదైతే నేను రోజు ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద చేసే వీడియోస్ మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయని మాత్రం ప్రామిస్ చేయగలను. థ్యాంక్ యూ. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. అందువల్ల నేను చెప్తున్న అన్ని వీడియోస్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్తో మీరు కన్సిడర్ చేయవలసింది. మీ రీసెర్చ్ అనేది ఓన్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఏదైతే వాడుతున్నామో, నేను వాడుతున్న ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రో. నేను స్పెషల్గా స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి సపరేట్ కేటగిరీగా నేను తీసుకోవడం జరిగింది. కొంతమంది బ్రోకర్స్, మన యాంజిల్ కానీ చాలా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్, మళ్ళీ స్టాక్స్ కొన్ని దాంతోనే ఒకే ప్లాట్ఫామ్లో చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నవి. కానీ నేను పర్సనల్గా దాన్ని కాదు అనుకొని నేను గ్రోని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, వాట్ ఈజ్ మై వ్యూ ఆన్ దట్ అనేది నేను మన వ్యూవర్స్కి షేర్ చేస్తున్నాను. దీంట్లో అన్నీ మన ఫింగర్ టిప్స్లో ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పద్దాక చూసుకోవడం కొంత జరుగుతుంది. మన హ్యూమన్ టెండెన్సీతో దాన్ని కదిలించడం జరుగుతుంది. దాంట్లో మనకి లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో అది మన ఎమోషన్స్ని, మన బ్యాలెన్స్ని మిస్ కాకుండా ఉండటం కోసం మనం కొంత కంట్రోలింగ్ మెజర్ కోసం దాన్ని నేను సపరేట్ చేశాను. స్టాక్స్ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటే మనం వద్దన్న పద్దాకా దాని పరంగానే ఇందులో ఎంత ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ పోతుందేమో, అరే మళ్ళీ దీంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో, ఇట్లాంటి అనవసరమైన అట్రాక్షన్స్కి ఇది లోన్ కావటం అనేది హ్యూమన్ టెండెన్సీ. మార్కెట్లో అమౌంట్ అరేంజ్ చేయాలంటే కాన్స్టెన్సీ అనేది చాలా అవసరం. మ్యూచువల్ ఫండ్స్ అనేది దాంట్లో రేపొద్దున ఎలా ఉంటుంది అనేది, దాని పరంగా ఎలా ఒక ఫండ్ ఎంత గ్రోత్ వస్తుంది, ఫైనాన్షియల్స్ పరంగా ఎలా ఉండాలి, వాటిని ఎంత కాన్స్టెంట్గా, ఎంత లెందీ పీరియడ్ మనము ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ఫ్రూట్ఫుల్ బెనిఫిట్స్ ఏంటనేది నేను మీకు షేర్ చేద్దామని అనుకున్నాను. కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏదైతే నేను చూస్ చేసుకున్నామో దాంట్లో మిక్స్డ్ కేటగిరీస్ చూస్ చేసుకున్నాము. కొన్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఏ అయితే నిఫ్టీ 50లో ట్రేడ్ అవుతున్నాయో వాటిని మనం లార్జ్ క్యాప్ కేటగిరీలో తీసుకుంటున్నాము. వీటిల్లో రిస్క్, రివార్డు రెండు మీకు మోడరేట్గా ఉంటాయి. మన అమౌంట్ పరంగా రిస్క్ కూడా తగ్గుతుంది, దాంతోపాటు రిటర్న్ కూడా మోడరేట్గానే ఉంటుంది. మన క్యాపిటల్ ఇందులో 100% సేఫ్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కొన్ని లార్జ్ క్యాప్ కేటగిరీ మనం తీసుకుంటే వీటిల్లో మనకి యూటీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్, ఇది మనము ఊహించలేము. వీటిల్లో కూడా 1 year 3 years మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు 1 year పారామీటర్ ఒకటే చూసుకొని మనం వెళ్ళకూడదు. ఎందుకని అంటున్నామంటే ఒక్కొక్కసారి కరోనా టైం వచ్చింది, ఒక్కసారిగా 1 yearలో చాలా ఫండ్స్ డౌన్ అయినాయి, ఇమీడియట్గా చాలా హై రేజ్ వచ్చినాయి. అప్పుడు మీకు 60-70% కనపడుతుంది.
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మీకు 1 ఇయర్‌లో మంచి రిటర్న్ కనపడతది. కానీ 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ దట్ దాని కేటగిరీలో మనం చూసుకుంటే దాంట్లో మనకి తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. మనకి లాంగ్ టర్మ్ మనం పెడుతుందేంటంటే ఇట్స్ నాట్ స్టాక్. మన మ్యూచువల్ ఫండ్ కాబట్టి దీన్ని ఒక కాన్‌స్టెంట్ మనం చేయాలి కాబట్టి దీన్ని మనం లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టస్ వ్యూలో వెళ్ళటం మంచిదనేది నా సజెషన్. ఈ కొన్ని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి యూటీఐ ఉంది. మనకి 1 ఇయర్‌లో 65.5 ఇచ్చింది. కానీ లాంగ్ టర్మ్‌లో 3 ఇయర్స్ చూసుకుంటే 26.7 ఇచ్చింది. 5 ఇయర్స్ అది అప్లికబుల్ కావట్లేదు. అట్లా కొన్ని ఏదైతే మనకి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. ఇది వచ్చేసి 1 ఇయర్‌లో 28.8 ఇచ్చింది. 3కి 15.7 వచ్చింది. అదే సిన్స్ ఇన్సెప్షన్ తీసుకుంటే ఓన్లీ 19 పాయింట్ వచ్చింది. 19 పాయింట్ అంటే యాజ్ గుడ్ యాజ్ మనకి ముప్పావల. మనకి 24% అంటే ₹2 ఇంట్రెస్ట్ జనరేట్ అవుతున్నట్టే తెలియంది కాదు. అట్లా ఏదైతే కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మనం చూసుకుంటున్నామో వీటిల్లో అట్లాగే మిడిల్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకున్నాం అనుకోండి. మిడిల్‌లోకి వచ్చేటప్పటికి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. రిస్క్ పెరిగే కొద్దీ రివార్డ్ పెరుగుతుంది. రిస్క్ అనేది కొంతమందికి ఒక క్లారిటీ కొంత మిస్ అవుతుంటారు. అరే! మనం 40స్‌కి వచ్చాం, 50స్‌కి వచ్చాము. ఈ టైంలో మనకి రిస్క్ అవసరమా అంటారు. ఆ రిస్క్ అనేది మనకి ప్రతి స్టెప్‌లో ఉంది. మనం ఒక అసెట్ మనం అరేంజ్ చేసేది నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వటానికి అనేది కూడా ఒకటి మన పాయింట్‌లో ఉంటుంది కాబట్టి, ఆ నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే అసెట్ మనకి ఈరోజు మనకి స్థలాలు, ఇళ్ళు ఏదైతే మన ఆర్నమెంట్స్ ఎట్లా మన కిడ్స్‌కి మనం కొంత వెళ్ళిపోతాయా ట్రాన్స్‌ఫర్ చేస్తామో, అట్లాగే వీటిని కూడా మనం దీని వాల్యూస్ మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. స్టాక్స్ కానీ, ఇవి కానీ. సో, ఇదొకటి మనం కల్చర్‌లోకి తీసుకోవాల్సిన విషయం ఉంది. నేను నెక్స్ట్ జనరేషన్‌కి కూడా మనం వాళ్ళకి ఒక వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కిడ్స్ చిన్నవాళ్ళు, లేదు వాళ్ళింకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకి రాలేదు. దే ఆర్ నౌ ఎర్నింగ్. దే ఆర్ స్టడీస్ కంప్లీట్ అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో కూడా మనం ఇట్లాంటి ఏదైనా రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి లాంగ్ టర్మ్‌లో ఒక మోడరేట్‌గా మంచి కంపారిటివ్‌లీ మిగతా వాటితో పోలిస్తే మనకి మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. ఇప్పుడు మనం మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మనం లార్జ్ క్యాప్‌లో చూసుకునేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్‌లో 1 ఇయరు మనకి 60%, 50% ఇట్లాంటి రిటర్న్ వచ్చింది. 3 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి 15%, 20% వచ్చింది. 5 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి మనకి మోడరేట్‌లీ 19% మనకి వచ్చింది. అదే మిడ్ క్యాప్ తీసుకుందాం. మిడ్ క్యాప్‌లో ఏదైతే మనం ఫండ్స్ మనం చూస్తున్నామో, మిడ్ క్యాప్‌లో ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది 1 ఇయర్ రిటర్న్ వచ్చేసి 70.4%. అదే 3 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి 40.5. ఇందాక మనకి 20% మనం జనరేట్ చేయటం చూసాం. అదే 5 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి అక్కడ మనకి 15-19% వచ్చిన దగ్గర ఇక్కడ 35.9%. అంటే 36% అంటే యాజ్ గుడ్ యాజ్ ₹3 ఇంట్రెస్ట్ అండి. మనకొచ్చే ఇన్‌ఫ్లేషన్ కంటే ఎన్ని రెట్లు మనం బ్యాంక్ ఇంట్రెస్ట్‌తో పోలిస్తే ఎన్ని రెట్లు మనం హైయర్ ఇన్‌కమ్‌ని మనం పొందుతున్నామనేది సేఫెస్ట్ మేనర్‌లో గవర్నమెంట్ ఇచ్చిన ఆథరైజ్డ్ మేనర్‌లో అనేది ఇండివిడ్యువల్స్ గుర్తు చేసుకోవాలి. రెండోది క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది ఇంకొక ఫండ్. క్వాంట్ ఈజ్ ఆల్సో గుడ్ కంపెనీ. ఇదొక ఫండ్. దీంట్లో వచ్చేసి 58.4 1 ఇయర్. 3 ఇయర్స్‌కి వచ్చేసి 36%. 5 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి ఇది 40.8% వచ్చింది. మోర్ దాన్ ₹3 ఇంట్రెస్ట్. అట్లాగే ఏదైతే ఇట్లా ఉన్నాయో హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఎనీ కంపెనీ తీసుకోండి. కాతే కొద్దిగా రిటర్న్స్‌లో వేరియన్స్ ఏదైతే మిడ్ క్యాప్ కేటగిరీలో ఫండ్ మేనేజర్స్ ఏ స్టాక్స్‌ని యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. దాని ప్రకారం మనకి దాంట్లో గ్రోత్ అనేది వస్తుంది. అంటే ఒక 1 ఇయర్‌లో ఒకటొచ్చింది. సెకండ్ ఇయర్ కూడా అదే వస్తదని లేదు. అందువల్ల లాంగ్ టర్మ్ మనం మ్యూచువల్ ఫండ్స్ మొదలుపెడితే స్టాక్స్ లాగా ఎప్పటికప్పుడు మనం వాటిని మూవ్ చేయం కాబట్టి 3 ఇయర్స్, 5 ఇయర్స్ టెన్యూర్‌లో ఏ ఫండ్స్ అయితే మనకి బాగా పెర్ఫార్మ్ చేస్తది అనేదాన్ని ఒకటి పారామీటర్‌గా తీసుకొని వెళ్ళాలి. అట్లాగే హెచ్‌డిఎఫ్‌సి మిడ్ ఇందాక మాట్లాడుకున్నాం. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఇది 1 ఇయర్ 55%, 3 ఇయర్స్‌కి వచ్చేసి 30%, 5 ఇయర్స్‌కి వచ్చేసి 32.9%. ఇట్లా కొన్నిట్లో మనకి
రూ. 3 ఇంటూ 36% మనకి రిటర్న్ రాలేదు. కొన్నిట్లో ఓన్లీ 31 పాయింట్ వచ్చింది. స్టిల్ ఓకే. కంపారిటివ్‌లీ మనం లార్జ్ క్యాప్‌తో పోలిస్తే స్టిల్ వి ఆర్ గెటింగ్ 10-12% మోర్ రిటర్న్ ఇన్ దిస్ మిడ్. బికాస్ ఇన్ దిస్ కేటగిరీ risk will be comparatively the large caps more and reward is also more. In the long term, as per my view, we has to choose the risk one, no issue for that. And after that, చూసుకుంటే స్మాల్ క్యాప్ కేటగిరీకి వచ్చేసేటప్పటికి ఇందులో హై రిస్క్ కేటగిరీ, హై రివార్డ్ కేటగిరీ. కంపారిటివ్లీ లార్జ్ మిడిల్ కంటే దీంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. రివార్డ్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. దాని ప్రకారం ఇప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. 1 year ఇది వచ్చేసి 57.7% ఇచ్చింది. 3 yearsకి 36.6, 5 years 52.3. ఇందాక మనం మిడిల్లో చూసుకున్నప్పుడు 30, 35, maximum 36, 40. In that category, this fund is given a 52.3 in 5 years. 52.5, you can imagine that growth. So like that in Nepal, 52.5 1 year, 3 years for 35.7%, and 5 years 40.7. Like that, some funds even given only just Kotak small cap fund. It is given not given much more in this category. 44.3% in 1 year, 3 years 25.7, for 5 years 36.1. సో మనము ఇప్పుడు ఇందులోనే చూసాము. కొన్ని 60 ఇస్తున్నాయి, కొన్ని 70 దాకా ఇస్తున్నాయి, కొన్ని 50 ఇస్తున్నాయి, కొన్ని 30 ఇస్తున్నాయి. లాంగ్ టర్మ్లో 1% ఆల్సో ఇట్ మ్యాటర్స్. మనకి చాలా ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యూములేట్ అయిపోయిన తర్వాత దాంట్లో 1 రూపీ ఆల్సో మనకి హ్యూజ్ వెల్త్లో వేరియన్స్ మనకు కనపడుతుంది. 1%, 2%. మన దగ్గర 10,000 యూనిట్స్ అక్యూములేట్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క 1 రూపీ తగ్గితే 10,000, 5 రూపీస్ తగ్గితే 50,000. అట్లా మనకి ఏదైతే 1 రూపీ, 2 రూపీస్ పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్స్లో వచ్చిన ఇంట్రెస్ట్తో చూసుకున్నా, ఎటు చూసుకున్నా కూడా మనకి ప్రాఫిట్ అనేది ఆ టైంలో తగ్గిపోతుంది. రెండోది, కొంతమంది ఇన్వెస్టర్స్కి డౌట్ ఉంది. కొంతమంది డైరెక్ట్గా ఎలా తీసుకోవాలో తెలియదు. కొంతమందికి స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ ద అదర్ ఏజెంట్స్. వాళ్ళు బతకాలి, నేను కాదంటలేదు. కానీ మన వ్యూయర్స్ పరంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏ అయితే నేను మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నానో అన్నీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గానే తీసుకున్నాను. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనకి డైరెక్ట్కి మనం త్రూ ఎవరిదైనా మీడియం ఛానల్లో తీసుకున్న దానికి, బ్రోకర్ ద్వారా తీసుకున్న వాటికి వేరియన్స్ ఆఫ్ ప్రైస్ ఉంది. నాకు డైరెక్ట్గా ఉండే వాళ్ళకి 12 రూపాయలు యూనిట్ ఉంటే, ఎవరైతే మనం త్రూ ద్వారా తీసుకుంటామో డైరెక్ట్ కాని వాటిల్లో 1 రూపీ వేరియన్స్ ఉంటుంది. అది మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు కాదు, సేల్ అవుట్లో ఉంటుంది. ఏ రోజైతే మన యూనిట్స్ మనం రెడెంప్షన్కి వెళ్తామో, సేల్ అవుట్ చేసుకోవడానికి రెడీ అవుతామో, ఆ రెడీ అవుతున్న టైంలో మనకి ఆ వేరియన్స్ 1 రూపీ. మన దగ్గర 40,000 యూనిట్స్ అక్యూములేట్ అయినాయి. వీఆర్ అక్యూములేటెడ్ ఒక ఫండ్లో మనం 15 years, 20 years మనం కంటిన్యూ రన్ చేసాము. 20 years రన్ చేసాం. మన దగ్గర సమ్వేర్ 30,000, 40,000 యూనిట్స్ ఆ పర్టికులర్ ఫండ్ అవి. ఆ రోజు 2 రూపీస్, 3 రూపీస్ వేరియన్స్లో రెడెంప్షన్ వచ్చినా దట్ ఈజ్ ఇన్ ల్యాక్స్ ఆర్ థౌజండ్స్. సో అది సెన్సిబిలిటీని అర్థం చేసుకోవాలి. ఏముంది 1 రూపీ వేరియన్స్, నథింగ్ ఆన్ దట్, ఇట్లాంటివి కాదు. ఈ పారామీటర్ కూడా ఒకటి మన వ్యూయర్స్ తెలుసుకోవాలి. నేను దీని పరంగా గ్రోకి సంబంధించిన రిప్రజెంటేటివ్ని కాదు, నేను వాడుతున్న ప్లాట్ఫామ్ గురించే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేశాను. నా కంటెంట్ ఏదైతే మీకు నచ్చినట్టయితే ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదాయాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.